వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చుట్టూ ఇప్పుడు క్షేత్రస్థాయిలో విపరీతమైన గందరగోళం మరియు అయోమయం నెలకొంది. ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఎన్యూమరేషన్ కార్యక్రమం గ్రౌండ్ రియాలిటీలో మాత్రం పూర్తిగా పక్కదారి పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో మొత్తం 3,38,00,000కు పైగా ఓటర్లు ఉంటే అందులో ఇప్పటికే దాదాపు 70% వరకు ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు కాగితాల్లో లెక్కలు చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఓటర్లకు ఫారాలు అందడం లేదని, ఫారాలు ఎలా నింపాలో తెలియక అటు బూత్ లెవెల్ అధికారులు ఇటు ఓటర్లు ఇద్దరు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో జరుగుతున్న లూప్ హోల్స్ ఏంటి, యాప్లలో వస్తున్న సాంకేతిక సమస్యలు ఏంటో పక్కా ఆధారాలతో ఈ వీడియోలో చూద్దాం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,26,448గా ఉంది. ఇందులో బుధవారం నాటికి 2,36,16,159 మందికి, అంటే దాదాపు 69.82% మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఫారాల పంపిణీ చాలా తక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. జూన్ 25న ఈ పంపిణీ ప్రారంభం కాగా జూలై 24 వరకు గడువు ఉంది. మొదటి వారంలోనే అందరికీ ఇచ్చి మిగతా 3 వారాల్లో నింపిన ఫారాలు సేకరించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆ వేగం ఎక్కడా కనిపించడం లేదు. ఈ ప్రక్రియలో జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ఫారాలు ఇవ్వాల్సిన బిఎల్ఓలు కొన్ని చోట్ల సులభంగా పని ముగించుకోవడానికి ఒకే చోట కూర్చొని ఫారాలు ఇస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, వివిధ పార్టీల లోకల్ లీడర్ల చేతులకు ఈ ఎన్యూమరేషన్ ఫారాలను గంపగుత్తగా అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో జిల్లాల వారీగా భిన్నమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి జీవనోపాధి కోసం గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు సేకరించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. వారి ఇళ్లలో సరైన పత్రాలు అందుబాటులో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇక పల్లెటూళ్లలో చూస్తే వ్యవసాయం, కూలి పనులకు వెళ్లే వారి కోసం బిఎల్ఓలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు లేదా రాత్రి వేళల్లో మాత్రమే ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో వెళ్ళకపోతే ఓటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. పల్లెటూళ్లలో ఒక రకమైన సమస్య ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఐటీ మరియు ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా ఉండే చోట మరో రకమైన తలనొప్పి ఎదురవుతోంది. పగటిపూట ఉద్యోగాల కోసం వెళ్లే వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో అధికారులు సాయంత్రం వేళలో వెళ్తేనే గాని ఓటర్లను కలుసుకోలేకపోతున్నారు. అలాగే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో సెక్యూరిటీ కారణాల వల్ల బిఎల్ఓలను లోపలికి అనుమతించకపోవడం, ఒకవేళ వెళ్లిన ఓటర్లకు ఈ పత్రాలు ఎలా నింపాలో వివరించడంలో అధికారులు అయోమయానికి గురవడం వంటివి ఈ సవరణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నాయి. అన్నిటికి మించి ఎన్నికల సంఘం తీసుకువచ్చిన అఫీషియల్ యాప్ లో వస్తున్న సాంకేతిక లోపాలు అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. యాప్ లో వివరాలు సరిపోలడానికి ఓటర్ యొక్క వయసు అత్యంత కీలకంగా మారింది. ఉదాహరణకు 2002 నాటి వయసుకు ప్రస్తుతానికి 22-23 సంవత్సరాల వ్యత్యాసం ఖచ్చితంగా సరిపోలితేనే యాప్ ఆ వివరాలను అంగీకరిస్తోంది. అక్కడ చిన్న తేడా వచ్చినా సరే దరఖాస్తులను యాప్ నేరుగా తిరస్కరిస్తోంది. సందేహాల నివృత్తి కోసం ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన స్పందన కరువైందని బిఎల్ఓలు వాపోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ ఓటర్ల లిస్టు ఎన్యూమరేషన్ గందరగోళంపై మీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.